వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం శనగపప్పు వంకాయ కర్రీ చేసుకుందామండి. శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒక 2 చెంచాలంతా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పోపు గింజలు. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా కొంచెం వేగాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ కూడా ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి. సాల్ట్ వేసుకుందాం 1 స్పూను. నేను ½ కిలో వంకాయలు తీసుకున్నాను. 1 స్పూన్ నిండా సాల్ట్ సరిపోద్ది. 1 స్పూన్ పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది, మనకు చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం వేగాలి, కొంచెం వేయించుకోవాలి ఇవి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 4 టమాటాలు వేసుకోవాలి, పెద్దవి. చిన్నవి అయితే 6-7 వేసుకోండి. 4 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 4 సరిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా 1 చెంచా సరిపోతుంది. ఫుల్ పెద్ద నిండుగా వేస్తే 1 చెంచా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకొని సాల్ట్ వాటర్లో బాగా కడిగేసుకోవాలి. తెల్లగా ఉంటాయి, లేకపోతే నలుపు ఎక్కుతాయి. కాబట్టి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి వంకాయలు. చూడండి, ఇట్లా వంకాయలు మొత్తం వేసేసి కలపాలి బాగా. ఇట్లా బాగా కలిపిన తర్వాత ధనియాలు రోస్ట్ చేసి వేయించుకొని కచ్చాపచ్చా దంచుకోవాలండి, మరీ మెత్తగా చేయొద్దు. దాంతోపాటు 4 ఎల్లిపాయలు, అవి కూడా కచ్చాపచ్చా దంచి వేయాలి, మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు, ఉడకబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా మనం ఈ కర్రీలో వేసుకోవాలి. శనగపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు. ఇది చపాతీకి కానీ అన్నానికి కానీ దేనికైనా బాగుంటుంది. వేడివేడి రైస్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చపాతీలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రోజు ఏం చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేయొచ్చు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి, ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి 2 విజిల్ పెట్టుకుంటే వంకాయ ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. వాటర్ లేకుండా చేసుకోవాలండి. వాటర్ ఉంటే బాగుండదు. వాటర్ లేకుండా ఇట్లా ముద్దకూరలాగా రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్ పెట్టండి.